మీరు ఇంటర్నేషనల్ షిప్పింగ్ కావాల్సిన డాక్యుమెంట్స్ చూసి కన్‌ఫ్యూజ్ అవుతున్నారా? ఇన్వాయిస్ అని, ప్యాకింగ్ లిస్ట్ అని, షిప్పింగ్ బిల్ ఇవన్నీ చూస్తే ఇదేంట్రా బాబు! ఇంటర్నేషనల్ షిప్పింగ్ చేయాలి అంటే ఇన్ని డాక్యుమెంట్స్ కావాలా అని అనిపించిందా? కానీ రియల్ ప్రాబ్లమ్ ఏంటి తెలుసా? ఒక్క డాక్యుమెంట్ రాంగ్ అయితే డైరెక్ట్‌గా లాస్. ఇంకా వరస్ట్ కేస్ ఏంటి అంటే మీ షిప్‌మెంట్ కస్టమ్స్‌లో హోల్డ్ అవ్వచ్చు. డెలివరీ డిలే అవుతుంది. మీకు మీ కస్టమర్ నుంచి ప్రెషర్ వస్తుంది. మళ్ళీ డాక్యుమెంట్స్ అప్డేషన్ లేదా కరెక్షన్‌కి ఎక్స్‌ట్రా చార్జెస్ పడతాయి. కొన్నిసార్లు కస్టమ్స్‌లో షిప్‌మెంట్ డెస్ట్రాయ్ చేస్తే కంప్లీట్‌గా లాస్ కూడా వస్తుంది. కానీ టెన్షన్ పడకండి. ఈ వీడియోలో నేను మీకు ఇంపోర్ట్, ఎక్స్‌పోర్ట్ డాక్యుమెంట్స్‌ని చాలా సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్‌గా చూడండి. ఎందుకంటే ఒక్క డాక్యుమెంట్ మీరు మిస్ అయినా మీకు షిప్పింగ్‌లో చాలా ప్రాబ్లమ్ అవుతుంది. ఈ వీడియో కంప్లీట్‌గా చూశాక ఇంటర్నేషనల్ షిప్పింగ్‌కి కావాల్సిన డాక్యుమెంట్స్ గురించి మీకు కంప్లీట్ క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ షిప్‌మెంట్‌లో డాక్యుమెంట్స్ విషయంలో ఎటువంటి మిస్టేక్స్ చేయకుండా షిప్పింగ్ ప్రాసెస్ కూల్‌గా కంప్లీట్ చేస్తారు. హలో ఆల్, నేను నవీన్ బెజవాడ. వెల్కమ్ టు అవర్ ఛానల్. రియల్ ఎక్స్పీరియన్స్, రియల్ నాలెడ్జ్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ ఫర్ మోర్ యూస్ఫుల్ కంటెంట్. లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్, మీరు చేయాలి అనుకుంటున్న షిప్మెంట్ ఏ టైప్లోకి వస్తుంది. అన్ని షిప్మెంట్స్ సేమ్ కావు. మెయిన్గా షిప్పింగ్లో త్రీ టైప్స్ ఉంటాయి: పర్సనల్ షిప్మెంట్, కమర్షియల్ షిప్మెంట్, స్పెషల్ షిప్మెంట్. సింపుల్గా అర్థం చేసుకోవాలి అంటే పర్సనల్ అంటే గిఫ్ట్గా పంపడం, కమర్షియల్ అంటే బిజినెస్ సెల్లింగ్ చేయడం, స్పెషల్ అంటే మెడికల్ ఆర్ కెమికల్ ఐటమ్స్. ఇది అర్థమైతే నెక్స్ట్ పార్ట్ మీకు ఏ టైప్కి ఏ డాక్యుమెంట్స్ కావాలో తెలుసుకోవడం చాలా ఈజీ. ఫస్ట్, పర్సనల్ షిప్మెంట్స్కి కావాల్సిన డాక్యుమెంట్స్ గురించి తెలుసుకుందాం. మీరు ఫ్రెండ్కి గిఫ్ట్ పంపినా, ఫ్యామిలీకి పార్సిల్ పంపినా దాన్ని పర్సనల్ షిప్మెంట్ అంటారు. గుడ్ న్యూస్ ఏంటంటే ఇక్కడ ఐఈసీ అవసరం లేదు. ప్రాసెస్ కూడా సింపుల్గా ఉంటుంది. బేసిక్ డాక్యుమెంట్స్ చాలు: ఇన్వాయిస్, ప్యాకింగ్ లిస్ట్, ఐడి ప్రూఫ్, ఒక సింపుల్ డిక్లరేషన్ లైక్ సెండింగ్ ఫర్ గిఫ్ట్ పర్పస్ నాట్ ఫర్ సేల్ అని ఇవ్వాలి, అంతే. మోస్ట్లీ కంప్లీట్. బట్ కొన్ని కేసెస్లో, ఎస్పెషలీ మెడిసిన్ పంపాలి అంటే మాత్రం పాస్పోర్ట్, వీసా అడుగుతారు. కానీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అన్ని షిప్మెంట్స్కి అవి కంపల్సరీ కావు. కొరియర్ కంపెనీ అండ్ మీరు షిప్మెంట్ పంపించే కంట్రీ రూల్స్ను బట్టి ఇది డిపెండ్ అవుతుంది. ఇప్పుడు మెయిన్ పార్ట్, ఎక్కువ మందికి కన్ఫ్యూజన్, కష్టంగా అనిపించే షిప్పింగ్ ప్రాసెస్, అదే కమర్షియల్ షిప్మెంట్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మీరు బిజినెస్ కోసం ప్రొడక్ట్స్ సేల్ చేస్తే ఇక్కడ రూల్స్ కొంచెం స్ట్రిక్ట్ అవుతాయి. అండ్ డాక్యుమెంట్స్ కూడా గిఫ్ట్ షిప్మెంట్స్ కంటే ఎక్కువగా కావాల్సి వస్తుంది. అందులో ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఐఈసి, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కోడ్. ఇది లేకుండా బిజినెస్, కమర్షియల్ షిప్మెంట్స్ ఎక్స్పోర్ట్ చేయలేం. తర్వాత జిఎస్టీ కావాలి అండ్ ఎల్యూటీ కావాలి. ఈ ఎల్యూటీ అనేది ట్యాక్స్ని అవాయిడ్ చేయడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ మనకి కమర్షియల్ ఇన్వాయిస్ కావాలి. ఇది సింపుల్ ఇన్వాయిస్ కాదు, డీటెయిల్డ్గా ఉండాలి. ప్రొడక్ట్ వాల్యూ, ప్రొడక్ట్ క్వాంటిటీ, హెచ్ఎస్ కోడ్, ఈ అన్నిటినీ కరెక్ట్గా మెన్షన్ చేయాలి. తర్వాత ప్యాకింగ్ లిస్ట్ కూడా ఇంపార్టెంట్. బాక్స్లో ఏముందో క్లియర్గా ఉండాలి. తర్వాత ఏడీ కోడ్, ఇదేంటంటే మీ బ్యాంక్ని కస్టమ్స్తో లింక్ చేస్తుంది. పేమెంట్స్ ట్రాక్ అవ్వడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్ షిప్పింగ్ బిల్. ఇది కస్టమ్స్ జనరేట్ చేస్తుంది. ఎక్స్పోర్ట్ ప్రూఫ్గా యూజ్ అవుతుంది. ట్రాన్స్పోర్ట్ కోసం సీ షిప్మెంట్ అయితే బిల్ ఆఫ్ లాడింగ్ అంటారు. ఎయిర్ షిప్మెంట్ అయితే ఎయిర్వే బిల్, ఏడబ్ల్యూబి కాపీ అంటారు. ఇది లేకుండా గూడ్స్ రిలీజ్ అవ్వవు. ఇంకా కొన్ని ఆప్షనల్ డాక్యుమెంట్స్ ఉంటాయి. సర్టిఫికేట్ ఆఫ్ ఆరిజిన్ అంటే ప్రోడక్ట్, మీరు పంపించే ప్రోడక్ట్ ఎక్కడ మ్యానుఫ్యాక్చర్ అయింది అనేది కావాలి. అండ్ ఇన్సూరెన్స్ కావాలి. మీ షిప్మెంట్కి డ్యామేజ్ ప్రొటెక్షన్ చేయడానికి ఇన్సూరెన్స్ యూజ్ అవుతుంది. అండ్ కొన్ని రెస్ట్రిక్టెడ్ ఐటమ్స్ కోసం స్కోమెట్ డిక్లరేషన్ కూడా కావాలి. ఇవన్నీ కూడా మీరు ఎక్స్పోర్ట్ చేసే ఐటమ్స్ని బట్టి, కంట్రీని బట్టి చేంజ్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు స్పెషల్ షిప్మెంట్స్కి కావాల్సిన డాక్యుమెంట్స్ గురించి తెలుసుకుందాం. మెడికల్ ఆర్ కెమికల్ ఐటమ్స్ పంపితే ఇక్కడ ఎక్స్ట్రా కేర్ఫుల్గా ఉండాలి. దీనికోసం కావాల్సిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ కమర్షియల్ డాక్యుమెంట్స్తో పాటుగా ఎంఎస్డిఎస్ అంటే మెటీరియల్ సేఫ్టీ డేటా షీట్ అండ్ సిఓఏ అంటే సర్టిఫికేట్ ఆఫ్ అనాలిసిస్, నాన్ హజార్డ్ డిక్లరేషన్. కొన్ని కేసెస్లో ఆ ఐటమ్స్కి సంబంధించిన లైసెన్స్ కూడా కావాలి. ఇంపార్టెంట్ వార్నింగ్ ఏంటంటే
రాంగ్ డిక్లరేషన్ ఇస్తే షిప్మెంట్ రిజెక్ట్ అవ్వచ్చు. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ పార్ట్, బిగినర్స్ చేసే మిస్టేక్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ మిస్టేక్, ఇన్వాయిస్లో రాంగ్ వాల్యూ తక్కువ చూపించాలని ట్రై చేస్తారు. టు ఎందుకు అంటే కస్టమ్స్ డ్యూటీస్ని తగ్గించడానికి లేదా అవాయిడ్ చేయడానికి. కానీ కస్టమ్స్ ఐడెంటిఫై చేస్తే పెనాల్టీ అండ్ డిలే ఇన్ డెలివరీ అవుతుంది. సెకండ్ మిస్టేక్, మిస్సింగ్ డాక్యుమెంట్స్. ఒక డాక్యుమెంట్ మిస్ అయినా షిప్మెంట్ హోల్డ్ అవుతుంది. థర్డ్, రాంగ్ హెచ్ఎస్ కోడ్. ఇది చాలా డేంజరస్. రాంగ్ కోడ్ వల్ల రాంగ్ డ్యూటీ పడుతుంది. దానివల్ల ఫైనల్ రిజల్ట్ ఏంటంటే షిప్మెంట్ డిలే అవుతుంది, ఎక్స్ట్రా ఛార్జెస్ పడతాయి, సమ్టైమ్స్ హెవీ లాస్ కూడా అవుతుంది. సో ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా. డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఉంటే షిప్మెంట్ స్మూత్గా వెళ్తుంది. డాక్యుమెంట్స్ రాంగ్ అయితే ఫుల్ ప్రాబ్లం. సో నెక్స్ట్ టైం షిప్మెంట్ పంపినప్పుడు డాక్యుమెంట్స్ డబుల్ చెక్ చేయండి. ఇలాంటి ప్రాక్టికల్స్ ప్రాక్టికల్ వీడియోస్ కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీకు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ స్టార్ట్ చేయాలని ఉంటే కామెంట్లో ఎక్స్పోర్ట్ అని టైప్ చేయండి. అండ్ నెక్స్ట్ టైం మీకు ఏవి టాపిక్ మీద వీడియో కావాలో కామెంట్లో తెలియచేయండి. తప్పకుండా చెక్ చేసి వీడియో చేస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.